పల్నాడు జిల్లాలో టీడీపీ నాయకులకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని ఆరోపిస్తున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. పోలింగ్ రోజు గురజాల నియోజకవర్గం కొత్త గణేశునిపాడులో పచ్చమూకలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇళ్లను ధ్వంసం చేశారు. ఈ ఘటన తర్వాత బాధితులపైనే పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. దాడుల నేపథ్యంలో ఊరిలోకి వెళ్లేందుకు భయపడుతున్నారు బాధితులు. పోలీసుల పక్షపాతంపై కొత్త గణేశునిపాడు గ్రామస్తులు మండిపడుతున్నారు. గురజాల నియోజకవర్గం కొత్త గణేశునిపాడులో టీడీపీ నేతల విధ్వంసకాండపై మరింత సమాచారం మార్చావరం పోలీస్ స్టేషన్ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. పల్నాడు జిల్లాలో తెలుగుదేశం నాయకులు బరి తెగించారు. పోలింగ్ రోజు ఆ తర్వాత 2 రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన విధ్వంసం సృష్టించారు. ఇళ్ల మీద పడ్డారు. దాదాపు 4 గంటల పాటు హింసారత్యం చేశారు. మనం చూస్తున్నాం వీళ్ళంతా మాచవరం మండలం కొత్త గణేశునిపాడుకు చెందిన వ్యక్తులు. వీళ్ళంతా బాధితులు. కానీ పోలీసులు వీళ్ల మీద కేసు కట్టారు. వీళ్ళు ఇప్పుడే మాచవరం పోలీస్ స్టేషన్ కు వచ్చి బెయిల్ తీసుకున్న పరిస్థితి. వీళ్ళని అడుగుదాం, నీ మీద కేసు కట్టారా, ఏమంటున్నారు పోలీసులు, ఏంటి? ఇంట్లో ఉన్న మా బైకులు దాదాపు 30 బైకులు పగలగొట్టారు. ఆటోలు పగలగొట్టారు. ప్రొక్లైన్ ఒకటి పగలగొట్టారు. జేసీబీని 4 టాటర్లు పగలగొట్టారు. మా ఇళ్లలో ఉన్న టీవీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు ఏ ఉంటాయి, గోళ్ళుంటే గోళ్ళు, బండ్లు, రేకులు అన్ని ధ్వంసం చేశారు. దాడి చేస్తారని చాలా భయంగా ఉంది. ఆ రోజు ముసలి ముతకోళ్ళని ఓట్లు ఉన్న వాళ్ళని ఆటో వేసుకెళ్లి ఓట్లు వేయించామని చాలా కక్ష కట్టి నా ఆటోని చాలా ఆగం చేశారండి. ఇల్లు పగలు కొట్టారు. బాత్రూమ్ గోడ, పకరీ గోడ, లోపల ఫ్రిడ్జ్, కూలర్లు మొత్తం పగలు కొట్టారు. ఉండటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇంట్లో ఉండే పరిస్థితి కాదు ఇప్పుడు. అసలు 200 మంది ఊరి మీద పడి వేరే ఊళ్ళో వచ్చి ఇల్లు కలిసి అసలు మామూలుగా దౌర్జన్యకాండ చేశారండి. అసలు మళ్ళీ కేసు మా మీద పెట్టారు వాళ్ళు. అసలు ఎలక్షన్ అయిపోయిన కానీ ఊళ్ళోనే లేదు సార్. ఊరోళ్ళు పెట్టి పారిపోయాం. చాలాలో పండుగ ఇప్పుడు దాకా చాలాలో పండుకొని వస్తున్నాం సార్. 5 రోజుల నుంచి 5 రోజుల నుంచి స్నానం కూడా చేయలేదు ఇంతవరకు. ఇళ్ళకపోతే ఎక్కడ చంపుతారు అని. మీరు ఇళ్లలోకి వస్తే చంపుతారా, మిమ్మల్ని బతకనేయో, మీరు ఊరికి మీ నలుగురు మీరు 20 మంది మీరు పోతే మాకు అడ్డం ఉండే వాళ్ళు లేరు, మిమ్మల్ని ఊరికి చంపేస్తాం, మిమ్మల్ని బతకనేయో అని బేరేస్తున్నారు. ఆడవాళ్ళు కారాలు తీసుకొని రావటం, మగోళ్ళు గొర్రెలు కొర్రలు తీసుకొని రావటం, బేటోళ్ళని పిలిపేయటం, వాళ్ళ ఇష్టం. వీళ్ళు ఉండకూడదు ఊళ్ళో, ముందు మెయిన్ పాయింట్ అని ఆ రకంగా ఇబ్బంది పెట్టారు. వైసీపీ నాయకులు జెండా అయితే ఉండకూడదు ఊళ్ళో, మొత్తం మేమే ఉండాలి అన్న లెక్కలో వాళ్ళు చూస్తున్నారు. మేము పోయి చాలలో బుట్టల్లో ఉండి తినక నీళ్లు పోసుకోక మేము ఉంటే మా మీద కేసులు పెట్టి మా చేత పోలీసులు వన్ సైడ్ మమ్మల్ని పిలిచి అలా కేసు పెట్టి పిలిపించి ఇది చేశారు. మా ఇల్లు బైకులు అన్ని పగలగొట్టినా గానీ 41 అంట. మేమేం చేయకపోయినా మా మీద 41 పెట్టారు. ఎందుకు పెట్టారో తెలీదు. అడిగితే పైనుంచి ఆర్డర్స్ అంటారు. ఒకటే చెబుతున్నారు, పోలీసులు మా పైన అక్రమ కేసులు పెట్టారు, మేము బాధితులం, తెలుగుదేశం గోండాల చేతుల్లో మేము దాడులో మేము గాయపడ్డాము, మా ఆస్తులు ధ్వంసమైనవి, కానీ కేసులు వాళ్ళ మీద కట్టాలి కానీ మా మీద కొడుతూ ఉన్నారు. పోలీసులు పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కూడా మండిపడుతూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, మాచవరం.